అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మంచి గుణం. ఈ కథని రచించిన వారు సుజాత గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, ఉసేయ్ పొద్దెక్కింది, సూర్యుడు మండిపోతున్నాడు, లెగవే అంటూ మీనాక్షిపై నీళ్లు కుమ్మరించింది శారద. వేసవికాలం కాబట్టి ఇంటి వెనుక చల్లగాలి కోసం రాత్రి వేప చెట్టు కింద నవారు మంచంపై పడుకున్న మీనాక్షికి తన సవతి తల్లి పోసిన నీళ్లతో తడిసిపోయిన ఒంటిని చూసుకుంటూ ఇదంతా కళ అనుకుని కళ్ళు నలుపుకుంటూ గబాలన లేచింది మీనాక్షి. సవతి తల్లి శారద కోపం మీనాక్షికి తెలుసు కాబట్టి గబగబా లేచి చీపురు పట్టుకుని ఇంటి ముందు వాకిలి, ఇంటి వెనుక మొత్తం ఊడవటం పూర్తి చేసింది మీనాక్షి. లోపల నుండి మీనాక్షి తండ్రి ప్రభాకర్తో శారద అరుస్తుంది. ఇది శనిలా దాపరించింది. ఆ రోజే వాళ్ళ మామయ్య తీసుకుపోతా అంటే ఇవ్వకుండా ఇక్కడ అంటి పెట్టుకున్నావు. ఇప్పుడు పెళ్ళైనా చేసి వెళ్ళగొడదామంటే నా మాటలు నీకు చెవిటాడు ముందు శంఖం ఊదినట్లుగానే ఉన్నాయి అన్నది శారద భర్త ప్రభాకర్తో. మీనాక్షి ఇంకా చిన్నపిల్ల శారద. మొన్ననే ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ చదువుతా అంటే నువ్వేమో ససేమిరా ఒప్పుకోలేదు అన్నాడు ప్రభాకర్. అవును, మీ కళ్ళకు చిన్నపిల్లలాగానే కనిపిస్తుంది. పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే దాని తరువాత మనకి ఇంకో పిల్ల ఉంది. దాని పెళ్లి కూడా చెయ్యాలి అన్న సంగతి గుర్తుంచుకో అన్నది శారద కోపంతో. మా అన్న కొడుక్కి నీ కూతురు నచ్చిందట, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. వాడికి కట్టబెడదాం అన్నది శారద. ఎవరు? ఆ తాగుబోతు మోహన్ గాడా? చదువు సంధ్యలు లేక ఆటో నడుపుతూ అందరితో గొడవలు పడే వానికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం కన్నా దాన్ని గొంతు నలిమి చంపడం నయం అన్నాడు ప్రభాకర్. అబ్బో, నీ కూతురికి రాజకుమారుడు దిగి వచ్చి వెళ్ళి చేసుకుని పోతాడు మరి. మా అన్న కొడుక్కి ఏం తక్కువ? వాడు అందంగా ఉంటాడు అన్నది శారద. నీకేం తక్కువ? నువ్వు అందంగానే ఉన్నావు. అందం కాదు ముఖ్యం, గుణం బాగుండాలి. భార్యకు విని వినపడనట్లుగా అక్కడి నుండి లేచిపోతూ అన్నాడు ప్రభాకర్. ఇదంతా చూస్తూ వింటున్న ప్రభాకర్ తల్లి గంగమ్మ, ఏమో చెప్పలేము, దానికోసం ఆ రాజకుమారుడే దిగివచ్చి పెళ్లి చేసుకుంటాడేమో. నీ నోటి చలవ వల్ల దానికి అంత అదృష్టం రాసిపెట్టి ఉంటే అది తప్పుతుందా అన్నది గంగమ్మ. మీరంతా ఇలా కలలు కంటూనే ఉండురి, చివరకు దాన్ని ఎవడూ పెళ్లి చేసుకోకుండా మన మెడకే పడి ఉంటుంది అన్నది శారద. శారద, నువ్వే పరిస్థితుల్లో ఈ ఇంటికి వచ్చావో గుర్తు చేసుకో. మీనాక్షి తల్లి పురుట్లోనే చచ్చిపోతే ఆ పిల్లను పెంచి నేను పెద్ద చేసుకుంటాను, నువ్వు పెళ్లి చేసుకోరా అంటే ఎప్పుడు వాడు వద్దనే చెప్పేటోడు. బిడ్డని మంచిగా చూసుకునేటామే వస్తుందన్న నమ్మకం ఏముందమ్మా అని అంటూనే ఉండేవాడు. నేనే నీకు ఏ గతి లేదని మీ నాయన వచ్చి నా 2 చేతులు పట్టుకొని, గంగక్క, నా బిడ్డ వయసు పెరిగిపోతుంది, పెళ్లి చేద్దామంటే నా దగ్గర పైసా లేదు, నేను కట్నం ఇచ్చుకోలేనోణ్ణి, నీ కొడుకు కన్నా బుద్ధిమంతుణ్ణి నా బిడ్డకి తీసుకురాలేను, నీ కొడుక్కి నా బిడ్డను చేసుకో అక్క, నీ మనవరాల్ని కన్నబిడ్డ లెక్క చూసుకుంటుంది అని బతిమలాడి చెప్పాడు. అప్పుడు నేను మా వాడికి నచ్చజెప్పి నిన్ను కట్టపెట్టాను. అప్పటికి ఆడు నిన్ను అన్నీ అడిగాడు, బిడ్డను మంచిగా చూసుకోవాలి అని కూడా చెప్పాడు. అప్పుడేమో నా కన్న కూతురు లెక్క చూసుకుంటాను అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని సాధిస్తూనే ఉన్నావు. నువ్వు కన్న బిడ్డను మాత్రం గారాబం చేసి చెడగొడుతున్నావు. ఇది నీకు న్యాయం కాదే శారదా అన్నది గంగమ్మ. అయ్యో అయ్యో, ఎంత మాట అంటున్నావత్తా, నేనేదో నీ మనవరాన్ని రాచి రంపాన పెడుతున్నట్లు అన్నది శారద. అదే కదే అవుతుంది. దాన్ని 12వ తరగతిలోనే చదవొద్దు అని ఆపించేశావు. మంచిగా చదివే పిల్లను వ్యవసాయ పనులకు నీతోటి తీసుకుని పోతున్నావు. నీ కన్న బిడ్డను ఒక లెక్క, మీనాక్షిని ఒక లెక్క చూడటం నేను చూస్తూనే ఉన్నాను. కానీ నీ గెయ్యాళితనానికి వాడు నేను ఏమీ చెయ్యలేకపోతున్నాం. నిన్ను ఏమైనా అని నలుగురు నోళ్ళో పడి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అని ఊరుకుంటున్నాం అన్నది గంగమ్మ. విన్నావా, మీ అమ్మ
అన్నన్ని మాటలు అంటుంటే బెల్లం కొట్టిన రాయిలా ఊరుకున్నావు. మన ఇంటి పొలం పనులకే కదా పోయేది. నేనేదో నీ బిడ్డని బాధ పెడుతున్నా అంటుంది. ఎంత మంచిగా చూసినా సవతి తల్లిని ఇట్లానే అంటారు. అయినా నాకు ఇక్కడ విలువ లేనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి? నా పుట్టింటికి వెళ్ళిపోతాను. నీ బిడ్డని ఏ రాజకుమారుడికైనా ఇచ్చి చేసుకోండ్రి, నాకెందుకట అని ఏడుస్తూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ బెదిరించింది శారద. పెళ్లి చేసుకున్న 2-3 సంవత్సరాల నుండి నువ్వు ఇదేగా అనేది అనుకున్నాడు మనసులో ప్రభాకర్. అయినా పంచాయితీ ఎందుకు అని శారద దగ్గరికి వచ్చాడు ప్రభాకర్. కాదు శారద, నీ బిడ్డ నా బిడ్డ ఏంది చెప్పు? వాళ్ళిద్దరూ మన బిడ్డలు. వాళ్ళు మనకు 2 కళ్ళు. సరే, నువ్వు కోరుకున్నట్లే మీనాక్షికి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాలే. మంచి సంబంధం దొరకాలిగా అని చూస్తున్నా అన్నాడు ప్రభాకర్ ఓపికతో. మంచి సంబంధం అని పెద్దగా కట్నమిచ్చి ఉన్నదంతా ఆ పిల్లకి ఇచ్చి పూడ్చిపెట్టి నా బిడ్డనేమో గతిలేనోడికి ఇస్తావా అన్నది శారద కళ్ళు ఒత్తుకుంటూ. సరే, ఇంకో సంవత్సరం పోను, మన కావ్యది కూడా ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇద్దరికీ కలిపి ఒకేసారి పెళ్లి చేసేద్దాం, ఏమంటావు అన్నాడు ప్రభాకర్. సరే, నీ ఇష్టం అంటూ కళ్ళు తుడుచుకుంది శారద. ప్రభాకర్ రైస్ మిల్లులో మేనేజర్గా పనిచేస్తాడు. టైం వంక చూశాడు. 9 దాటింది. మీనాక్షి, టిఫిన్ అయిందమ్మా అని అడిగాడు. అయ్యింది నాన్న, రండి పెడతాను అన్నది మీనాక్షి. టీవీ పెట్టుకొని కాలు మీద కాలు వేసుకుని కూర్చుని టీవీ చూస్తున్న కావ్యతో, పొద్దున్నే అట్లా టీవీ చూడకపోతే అక్కకి వంట దగ్గర సాయం చేయొచ్చు కదనే కామాక్షి అన్నది గంగమ్మ చిన్న మనవరాలని. నన్ను కావ్య అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ కామాక్షి అని ఎందుకు అంటున్నావు అన్నది కావ్య. ఏమోనే నీ వేషాలు. చక్కగా ఆ అమ్మవారి పేరు కామాక్షి అని ఉంటే ఆ పేరు బాగోలేదని కావ్య అని మార్చుకున్నావు. అక్కేమో నన్ను నానమ్మ అని ముద్దుగా పిలుస్తున్నది. నువ్వేమో కొత్త పోకడ పోయి నానమ్మ అని పిలవకుండా ఇంగ్లీష్లో గ్రాండ్మా ఏందే గాండుమా, నీ పద్ధతి ఏమీ నచ్చట్లేదు పిల్ల నాకు అన్నది గంగమ్మ కావ్యతో. ప్రో గ్రాండ్మా, నాకు ఇష్టమైన మహేష్ బాబు పాటని ఎంజాయ్ చెయ్యకుండా చేస్తున్నావు అన్నది కావ్య. ఏం మహేష్ బాబు ఏందో ఓ అయ్య చేతిలో పెడితే పొద్దున్నే వంట వార్పు చెయ్యకుండా టీవీ చూసుకుంటా కూర్చుంటే ఊరుకుంటాడా? అక్కని చూసి నేర్చుకో అన్నది గంగమ్మ. అబ్బా గ్రాండ్మా, నీ నస భరించలేకపోతున్నానే అంటూ రిమోట్ అక్కడ పడేసి వెళ్ళింది కావ్య. ఇప్పుడు నేనేమన్నానే అంత గరం అయిపోతున్నావు అన్నది గంగమ్మ వెళ్ళబోతున్న కావ్యని. తండ్రికి ఉప్మా పెట్టి లంచ్ బాక్స్ కట్టించి అందించింది మీనాక్షి. నానమ్మ, ఉప్మా తిందువురా. కావ్య, నువ్వు కూడా వచ్చి ఉప్మా తిని లంచ్ బాక్స్ పెట్టుకొని కాలేజీకి వెళ్ళవా? టైం అవుతుంది అన్నది మీనాక్షి. నేను ఈరోజు కాలేజీకి పోవట్లేదు మీనాక్షి అన్నది కావ్య. అక్కని పేరు పెట్టి పిలవద్దని చెప్పినా అట్లానే పిలుస్తున్నావు, అక్క అని పిలవరాదే అన్నది గంగమ్మ. పోనీ వదిలే నానమ్మ, నువ్వు ఉప్మా తిను అంటూ ప్లేట్లో గంగమ్మకి అందించింది మీనాక్షి. ఏందమ్మా కావ్య, ఇట్లా ఎప్పుడు కాలేజీ ఎగ్గొడితే నువ్వెట్లా పాస్ అవుతావు? ఏమన్నా అంటే నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తావు. ఎట్లానో అట్లా ఈ ఇంటర్మీడియట్ పూర్తి చెయ్యి అని కావ్యకి చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయాడు ప్రభాకర్. అలిగి కూర్చున్న శారద దగ్గరికి వెళ్ళి, రామ్మ, ఉప్మా తిందువు గాని అని పిలిచింది మీనాక్షి. నాకే ఉప్మా వద్దు పో అన్నది శారద. రామ్మ అని బతిమిలాడింది మీనాక్షి శారదని. డల్లుగా కూర్చుని ఉన్న ప్రభాకర్ని చూసి రైస్ మిల్ ఓనర్ రాఘవయ్య, ఏంది ప్రభాకర్, ఈరోజు ఏదో నలతగా కనపడుతున్నావు, ఒంట్లో ఏమైనా బాగాలేదా అని అడిగాడు. ఏం లేదు సార్, ఒంట్లో బాగానే ఉంది. మా పెద్దమ్మాయి మీనాక్షికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మీకు తెలుసుగా, మా అమ్మాయి మంచి గుణవంతురాలు, ఓర్పు కలది. తన గురించి కంటే తన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించే మనిషి.
అట్లాంటి పిల్లకి ఎట్లాంటి సంబంధం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు ప్రభాకర్. మీ అమ్మాయి ఏం చదువుకుంది అన్నావు అన్నాడు రాఘవయ్య. ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. చాలా మంచిగా చదివే అమ్మాయి. కానీ ఆమె తర్వాత ఇంకో అమ్మాయి ఉందని ఈ అమ్మాయికి పెళ్లి చేద్దామని చదువు ఆపించాం. సంబంధాలు మంచివి కుదిరితే ఇప్పుడు ఇద్దరమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను సార్ అన్నాడు ప్రభాకర్. నాకు తెలిసైతే మీ పెద్దమ్మాయి కోసం ఒక సంబంధం ఉంది ప్రభాకర్. అబ్బాయి హైదరాబాదులో ప్రొఫెషనల్ ఆఫీసర్గా బ్యాంకులో కొత్తగా ఉద్యోగం వచ్చింది. నాకు చాలా దగ్గరి దోస్తు కొడుకు. చాలా ఆస్తిపాస్తులున్న మంచి కుటుంబం. వాళ్ళు కట్నాలు కూడా పెద్దగా అడగరు. కాకపోతే అబ్బాయి కొంచెం నల్లగా ఉంటాడు. మీ అమ్మాయి ఏమో తెల్లగా కుందనపు బొమ్మ లెక్క ఉంటుంది. ఇంకొక విషయం, వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు కాదు, ఆంధ్ర వాళ్ళు. కానీ చాలా మంచి మనుషులు. నీ మంచితనానికి వాళ్ళకి కుదురుతుంది అని చెప్పాడు రాఘవయ్య. పర్వాలేదు సార్. మన తెలంగాణ ఆంధ్ర అనే భేదాలు నాకేమీ లేవు. అబ్బాయి మంచి గుణవంతుడు, బుద్ధిమంతుడు అయి మంచి కుటుంబం దొరికితే చాలు అన్నాడు ప్రభాకర్. అబ్బాయికి గుణానికి వంకలేదు. కాకపోతే కాస్త అందం తక్కువ అని అంతే. పట్నంలో మా మరదలు ఇంటి పక్కనే వాళ్ళు ఉంటారు. మా మరదలు వాళ్ళు చాలా దగ్గర దోస్తులు. వాళ్ళకి కూడా రైసు మిల్లులు ఉన్నాయి. తండ్రి అవే చూసుకుంటాడు. అట్లా నాకు వాళ్ళతోటి చిరకాలం నుండి పరిచయం అన్నాడు రాఘవయ్య. అందంతోటి ఏముంది సార్. అబ్బాయి గుణం మంచిగా ఉండి మా అమ్మాయిని మంచిగా చూసుకుంటే చాలు. మా అమ్మాయి ఎంత బుద్ధిమంతురాలో మీకు తెలుసు కదా అన్నాడు ప్రభాకర్. ఆగు, ఇప్పుడే ఫోన్ మాట్లాడి చెప్తా అంటూ ఫోన్ తీశాడు. రాఘవయ్య ఫోన్ చేసి మాట్లాడి నువ్వు ఓకే అంటే మీ అమ్మాయిని చూసుకోవడానికి ఎల్లుండి వాళ్ళు వస్తాను అంటున్నారు అన్నాడు రాఘవయ్య. మీరు చెప్పినాక నాకు తేడా ఏమీ లేదు సార్. మీరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు, మీకు అనుభవం ఉంది. ఈ ఒక్కరోజు మా అమ్మాయిని కూడా అడిగినాక రేపు మీకు ఏదైంది నేనే చెప్తాను. ఆ తర్వాత వాళ్లను రమ్మందాము అన్నాడు ప్రభాకర్. అయితే ఇప్పుడే వాళ్ళ అబ్బాయి ఫోటో వాట్సాప్లో పంపించమని చెప్తాను. మీనాక్షికి చూపించినాక ఆ తర్వాత వాళ్ళకి మీ అమ్మాయి ఫోటో పంపించు. అప్పుడు వాళ్ళని రమ్మంటే బాగుంటుంది అన్నాడు రాఘవయ్య. సరే సార్, మీరు పెద్దవారు. మీరు ఎట్లా చెప్తే అట్లానే కానిద్దాం అన్నాడు ప్రభాకర్. ఇంటికి వచ్చిన తర్వాత అబ్బాయి ఫోటోలు మీనాక్షికి చూపించాడు ప్రభాకర్. మీ ఇష్టం నాన్న. మీరు ఏది చేసినా నా గురించి ఆలోచించే చేస్తారు కదా అన్నది మీనాక్షి. 2 రోజుల్లో మీనాక్షిని చూడటం, వీళ్ళకు వాళ్ళు సంబంధాలు నచ్చడం అన్నీ జరిగిపోయాయి. మీనాక్షికి పెళ్లి చేసిన తర్వాత తన బిడ్డకి ఏమీ లేకుండా అయిపోతుందేమో అని శారద వెంటనే కావ్యకి కూడా మంచి సంబంధం కుదిరిన తర్వాతే ఇద్దరి ఒకేసారి పెళ్లి చేద్దాం అని చెప్పింది. అట్లాగే అని మీనాక్షికి కూడా కుదిరిన సంబంధం వాళ్ళకి చెప్పి పెట్టారు ప్రభాకర్. వాళ్ళు కూడా సరే అని ఒప్పుకున్నారు. తర్వాత కావ్య కోసం అబ్బాయిని వెతకటం మొదలుపెట్టారు ప్రభాకర్. ఎంత మంచి సంబంధం చూసినా కావ్య నచ్చకపోవడం జరుగుతుంది. తల్లి తండ్రి ఎవరు నచ్చజెప్పినా వినకుండా చివరకు ఒక సంబంధాన్ని, అబ్బాయి అందంగా ఉన్నాడని నచ్చింది కావ్యకి. శారదకేమో మీనాక్షికి కుదిరిన సంబంధం వాళ్ళకన్నా ఈ అబ్బాయి వాళ్ళకి కొంచెం తక్కువ ఆస్తులు ఉన్నాయి అన్న బాధ మొదలైంది. కావ్యకి మీనాక్షి కన్నా గొప్ప సంబంధం చూద్దామని అనుకుంది. అందుకోసం శారద బిడ్డకి ఈ సంబంధం వద్దు, ఇంకా గొప్ప సంబంధం చూద్దాము అని ఎంత చెప్పినా కావ్య తల్లి మాటను వినకపోవడంతో సరే మరి తీసేసే విధంగా కూడా ఏమీ లేరు అనుకుని కావ్య నచ్చిన సాఫ్ట్వేర్ జాబ్ అబ్బాయి సంబంధాన్ని కుదుర్చుకున్నారు. పెళ్ళికి కూడా మీనాక్షికి ఏదో మొక్కుబడిగా పెట్టుబడులు పెట్టింది శారద. కావ్యకి మాత్రం తనకు నచ్చిన విధంగా ఎలాంటి లోటు లేకుండా చేసి భేదాలతోనే పెళ్లి జరిపించి ఇద్దరు బిడ్డలను అత్తారింటికి పంపించారు శారద, ప్రభాకర్. పెళ్ళైన తర్వాత మీనాక్షిని ఏ రోజు పండుగకు తన ఇంటికి పిలిచిన పాపాన పోలేదు శారద. కావ్యని, అల్లుణ్ణి మాత్రం ప్రతి పండక్కి ఇంటికి తీసుకుని వచ్చి వాళ్లతో సంతోషంగా ఉంటూ చీర సారా పెట్టి పంపిస్తూ ఉండేది శారద. అయినా మీనాక్షి మాత్రం
ప్రతిరోజు ఫోన్ చేసి నానమ్మ గురించి, అమ్మ నాన్నల గురించి తెలుసుకుంటూ సంతోషంగానే ఉండేది. చేసేదేమీ లేక గంగమ్మ, ప్రభాకరే అప్పుడప్పుడు మీనాక్షి ఇంటికి వచ్చి మీనాక్షిని చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఒకరోజు తండ్రి దగ్గర నుండి ఫోన్ రావడంతో ఫోన్ తీసి, నాన్న ఎలా ఉన్నారు? ఏమైంది? మీరేదో బాధగా మాట్లాడుతున్నారు అని అడిగింది మీనాక్షి. అవునరా మీనాక్షి, మీ అమ్మకి కరోనా వచ్చిందని పట్నంలోని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేశారు. అమ్మకి కరోనా అని తెలియడంతో నానమ్మకి నాకు కూడా టెస్ట్ చేశారు. మా ఇద్దరికీ ఏమీ లేదు. కానీ పాపం మీ అమ్మనే అక్కడ చాలా బాధపడుతుంటుందరా అని చెప్పాడు ప్రభాకర్. అయ్యో అవునా నాన్న, మీరేమీ బాధపడకండి. మీరు జాగ్రత్తగా ఉండండి. లేదంటే నానమ్మ నువ్వు మా ఇంటికి రండి. నేను అమ్మ గురించి తెలుసుకుంటాను. హాస్పిటల్లో నాతో చదువుకున్న ఫ్రెండ్ అక్కడే నర్సుగా జాబ్ చేస్తుంది. నేను ఇప్పుడే ఫోన్ చేసి అమ్మ గురించి తెలుసుకుంటాను అని తండ్రికి ధైర్యం చెప్పింది మీనాక్షి. తర్వాత కావ్యకి ఫోన్ చేశాడు ప్రభాకర్. ఫోన్ తీయకపోగా తిరిగి మళ్ళీ తండ్రికి ఫోన్ కూడా చేయలేదు కావ్య. కొంత సమయం తర్వాత ప్రభాకర్ మళ్ళీ ఫోన్ చేశాడు కావ్యకి. ఏంటి నాన్న, ఎందుకు ఫోన్ చేశావు అని అడిగింది కావ్య. శారద గురించి జరిగిన విషయమంతా చెప్పాడు కావ్యకి ప్రభాకర్. అమ్మో కరోనానా, దానికి మనమేం చేస్తాం నాన్న, హాస్పిటల్లో వేశారు కదా, వాళ్లే చూసుకుంటారులే అని ఫోన్ పెట్టేసింది కావ్య. మీనాక్షి వెంటనే తన ఫ్రెండ్ రాణికి హాస్పిటల్కి ఫోన్ చేసింది. తల్లి పరిస్థితి అంతా తెలుసుకుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. రాణి శారద పరిస్థితి అంతా తెలుసుకుని మీనాక్షికి తిరిగి ఫోన్ చేసింది. మీ చెల్లిని చూడాలని ఉందట. మీ అమ్మ కావ్య గురించి ఎక్కువగా కలవరిస్తుంది అని చెప్పింది రాణి. వెంటనే మీనాక్షి కావ్యకి ఫోన్ చేసింది. హలో కావ్య, అమ్మ అక్కడ ఒంటరిగా ఉంది, చాలా బాధపడుతుంది. మనము ఒకసారి వెళ్ళి అమ్మకి కలిస్తే ఆమెకి ధైర్యంగా ఉంటుంది, త్వరగా కోలుకుంటుంది. పీపీఈ కిట్లు వేసుకొని ఒకసారి చూసి వద్దాము అని చెప్పింది మీనాక్షి. అమ్మో నేను రాను మీనాక్షి, ముందే కరోనా అది అన్నది కావ్య. లేదు కావ్య, ఈ సమయంలో అమ్మకి మనం కనిపిస్తే ధైర్యంగా ఉంటుంది. మనం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళి వద్దాము అని చెప్పింది మీనాక్షి. నేను అస్సలు రాను అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసింది కావ్య. రాణి ద్వారా ప్రతిరోజు తల్లి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రోజు తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ ధైర్యం చెబుతూ ఉంది మీనాక్షి. అయినా మీనాక్షికి మనసూరుకోక పీపీఈ కిట్ వేసుకొని తల్లికి పండ్లు భోజనం తీసుకొని శారద ఉన్న హాస్పిటల్ గదిలోకి పోయింది. అమ్మా ఇప్పుడు ఎట్లా ఉంది అని అడిగింది మీనాక్షి. బాగుంది మీనాక్షి, మీ ఫ్రెండ్ రాణి అంట నన్ను చాలా బాగా చూసుకుంటుంది. కావ్య రాలేదా అని అడిగింది శారద. కావ్యకి ఏదో అర్జెంటు పని ఉందంటమ్మా, లేకపోతే వస్తుండేది. అందుకే నేనే వచ్చాను. ఇంకా కొద్ది రోజుల్లో నిన్ను డిశ్చార్జ్ చేస్తారని చెప్పింది రాణి. నువ్వు చాలా వీక్గా అయిపోయావు. నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి మంచి ఆహారాన్ని ఇచ్చి నిన్ను ఆరోగ్యంగా చెయ్యాలి. నానమ్మ నాన్న కూడా నా దగ్గరే ఉన్నారు అని చెప్పింది మీనాక్షి. మీనాక్షి హాస్పిటల్ నుండి వెళ్ళిపోతూ రాణితో మా అమ్మను మంచిగా చూసుకోవే రాణి అని చెప్పి వెళ్ళింది. తర్వాత శారద పడక పక్కన ఉన్న ఒక పెద్దావిడ రోజు శారదతో మాట్లాడి కుటుంబ వివరాలు తెలుసుకుంటూ ఉండేది. మీనాక్షి వచ్చి తల్లికి ప్రేమతో ధైర్యంగా మాటలు చెప్పి వెళ్ళడం చూసిన ఆ పెద్దావిడ, నీకు 2 కూతుర్లు అన్నావు కదా శారద, ఒక్క అమ్మాయే వచ్చింది ఏంటి అని అడిగింది ఆవిడ. పెద్దావిడ అడిగిన ప్రశ్నకి శారదకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. 20 రోజుల నుండి తన కన్నబిడ్డ ఏ ఒక్కరోజు ఫోన్ చేసి తన గురించి అడిగిన పాపాన పోలేదు. అదే మీనాక్షి ప్రతిరోజు ఫోన్ చేస్తూ ప్రేమతో మాట్లాడుతూ తనలో ధైర్యాన్ని నింపింది. కరోనా అంటేనే భయపడే ఇప్పుడున్న పరిస్థితుల్లో
తన కోసం ప్రేమతో వచ్చి చూసి వెళ్ళింది. అందుకే నిజాన్ని దాయకూడదు. ఆ పెద్దావిడికి మీనాక్షి గురించి, తన కుటుంబం గురించి అంతా చెప్పి ఏడ్చింది శారద. చూశావా శారద, మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళే ఒక్కొక్కసారి మనకు దూరం అవుతారు. నీ పేగులు తెంచుకొని పుట్టిన కన్నబిడ్డనే కనీసం నిన్ను చూడటానికి కూడా రాలేదు. నీతో ఫోన్ మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. తోటి మనిషిని ప్రేమించడానికి మంచి గుణం ఉండాలి తప్ప ఈ బంధాలు, రక్త సంబంధాలు అవసరాలకు ఒక్కొక్కసారి మనకు ఉపయోగపడవు శారద అన్నది పెద్దావిడ శాంతమ్మ. నేను నా కన్నబిడ్డను గారాబంగా పెంచి ప్రేమతో చూశానమ్మా. కావ్య నన్ను చూస్తానికి రాకపోతే చాలా బాధగా ఉందమ్మా. అదే ఇప్పుడు వచ్చిన మీనాక్షిని ఏ రోజు ప్రేమతో చూడలేదు. పెళ్లి చేసి పంపించాను అంతే. మీనాక్షిని ఏ రోజు నా ఇంటికి తీసుకువచ్చి చెయ్యి కడిగించిందే లేదు. అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ప్రేమతో నాకు ఫోన్లు చేస్తూ ఉన్నది. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కరోనా వచ్చినోళ్ళకి దూరంగా ఉండాలని అందరూ భయపడుతున్నా ఇట్లాంటి పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చి ప్రేమతో నన్ను ఓదార్చింది మీనాక్షి. రేపు నేను ఏ మొహం పెట్టుకుని మీనాక్షి ఇంటికి పోవాలో నాకు అర్థమైతలేదమ్మా అన్నది శారద కళ్ళు తుడుచుకుంటూ. అంతే శారద, కొన్ని బంధాలు ప్రేమ కన్నా స్వార్థంతోనే ఎక్కువగా ఉంటున్నాయి. మన అనుకునే వాళ్ళు మనకు కాకుండా పోతున్నారు. మంచితనం, ఎదుటి వాళ్లను ప్రేమించే గుణం ఉన్నవాళ్ళు కుటుంబాలలో, సమాజంలో ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంటున్నారు. కరోనా వచ్చిన వాళ్ళందరికీ సోనూ సూద్ అనే అతను ఏ బంధం అయితడు చెప్పు? పరాయి వాడైనా ఎంతోమందికి వ్యక్తిగతంగా చాలా సహాయం చేశాడు. మనము బాధలో ఉన్నప్పుడే తెలుస్తుంది ఏ బంధం ఎలాంటిది అనేది. ఏది ఏమైనా మంచి గుణాన్ని మించింది లేదు. అవి రక్త సంబంధాలే కావచ్చు, బంధుత్వాలే కావచ్చు. ఒక్కొక్కసారి మనము ఉన్న బాధాకరమైన పరిస్థితికి మన వాళ్లకు స్పందించే గుణం లేకున్నా కొంతమంది పరాయి వాళ్ళు అయినా మంచి గుణంతో ఆదుకొని ఆదరించి సహాయం చేస్తారు. పోనీలే, నువ్వేం బాధపడకు. మీ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ అయితే నిన్ను చూడటానికి వచ్చింది కదా. కుటుంబం అన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇవి తెంపుకుంటే తెగిపోయే బంధాలు కావు. ఈరోజు కావ్యపై నీకు కోపం రావచ్చు, కానీ నువ్వే నీ బిడ్డని చూసిన తర్వాత ప్రేమగా దగ్గరికి తీస్తావు. ఇప్పుడున్న బాధ నీకు తర్వాత ఉండదు. అదే తల్లి ప్రేమ. ఇవే కుటుంబ బంధాలంటారు శారద. నువ్వు డిశ్చార్జ్ కాగానే మీనాక్షి దగ్గరికి వెళ్ళి ప్రేమతో ఉండు. ఇకపై కావ్యతోటి సమానంగా మీనాక్షిని కూడా నీ ప్రేమను అందివ్వు అన్నది పెద్దావిడ శాంతమ్మ. కరోనా నెగిటివ్ వచ్చి కోలుకున్న శారదను తన ఇంటికి తీసుకువెళ్ళింది మీనాక్షి. ఇంట్లో శారదకు ఒక గదిని ఇచ్చి అందులో అన్ని సౌకర్యాలు కల్పించి డాక్టర్ చెప్పిన ప్రకారం మంచి ఆహారాన్ని అందజేస్తుంది మీనాక్షి. ఏ రోజైనా అది నిన్ను ప్రేమగా చూసిందానే? నువ్వేమో దాన్ని ఇంతగానం ప్రేమతో మేపుతున్నావు. దాని బిడ్డేమో చూస్తానికే రాలేదు అన్నది గంగమ్మ మీనాక్షితో. అయ్యో నానమ్మ, నీ మాటలు అమ్మ వింటే బాధపడుతుంది. నువ్వు అట్లానకు. కుటుంబం అన్నప్పుడు ఒకరినొకరు చూసుకోవాలి. ఒకరి ఆరోగ్యం బాలేకపోతే ఇంకొకరు మేమున్నామంటూ వాళ్లకు ధైర్యం చెప్పి ప్రేమతో పలకరించి చూసుకుంటూనే ఆ బంధాలు శాశ్వతంగా నిలబడతాయి. అప్పుడే అది ఒక ప్రేమకై కుటుంబం అయిపోతుంది. అమ్మ ఎంతైనా నాకు తల్లి లాంటిది. మన కుటుంబానికి ఆమె ఎంతో చేసింది. నాకు తల్లి స్థానాన్ని ఇచ్చి నాకు తల్లి అయింది. గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకొని నేను అట్లాగే చేస్తే కుటుంబానికి పరాయి వాళ్ళకి తేడా ఏముంటుంది చెప్పు నానమ్మ అన్నది మీనాక్షి. ఏమో పోవే, నీ మంచితనం బంగారంగాను. నీ మంచి గుణానికి ఆ దేవుడు ఎప్పుడు నిన్ను చల్లగా చూడాలి అన్నది గంగమ్మ. శారద మీనాక్షి ఇంటికి వచ్చిందని తెలిసి తల్లిని చూడటానికి వచ్చింది కావ్య. కావ్యని చూసి చూడంగానే శారదకి కోపం వచ్చింది. కోపంతో చచ్చానో బతికానో అని చూడ్డానికి వచ్చావని అన్నది శారద బిడ్డని. కాదమ్మా, కరోనా అంటేనే ఇప్పుడు ఒకరి నుండి ఒకరికి వస్తుంది కదా, అందుకే నాకు భయమే
రాలేదు అన్నది కావ్య. ఫోన్ చేసి మాట్లాడటానికి ఏం రోగం వచ్చింది? ఈ అమ్మని మర్చిపోయావా అన్నది శారద. ఫోన్ చేసి మాట్లాడితే నువ్వెక్కడ నన్ను రమ్మని సతాయిస్తావో అని ఫోన్ చేయలేదమ్మా అన్నది కావ్య. ఇంతేనానే మీ అమ్మ మీద నీకున్న ప్రేమ? మేమంటే పెద్దవాళ్ళం, బయటికి పోవద్దన్నది. మీరు పిల్లలేగా. అక్క పోయినప్పుడు అక్కతోటి పోయి నువ్వు కూడా దావకానికి వెళ్ళి ఒకసారి మీ అమ్మను చూసి రాకపోయినావే అన్నది గంగమ్మ కావ్యని. ఏంది నానమ్మ? కావ్య రాగానే ఎట్లా ఉందని అడగకుండా రాగానే అమ్మా నువ్వు ఏదోదో మాట్లాడుతున్నారు. కావ్య చిన్నపిల్ల, పాపం దానికేం తెలుసు? కుటుంబం అన్నప్పుడు ఒకసారి ఒకరికి వీలైతుంది, ఒకరికి వీలు కాదు. అట్లాగని కోపాలు పెంచుకుని సంబంధాలు తెంచుకుంటామా ఏంది? మా ఇద్దరిలో ఎవరో ఒకరం అయితే పోయి అమ్మని చూసుకున్నాం. దేవుడి దయ వల్ల అమ్మ బాగుపడింది కదా. కావ్యని ఏమీ అనకండి అన్నది మీనాక్షి. కన్న తల్లిని చూసుకోవడానికి కూడా వీలు కాని పనులు ఏముంటాయమ్మా మీనాక్షి అన్నాడు ప్రభాకర్. నానా, మీరంతా ఇక జరిగిపోయిన దారి గురించి మాట్లాడకండి. ఇప్పుడు చెల్లి కూడా వచ్చింది. అందరం కలిశాము, సంతోషంగా ఉందాం. ఫస్ట్ అమ్మ ఆరోగ్యంగా కోలుకొని ఆనందంతో ఉండాలి. నువ్వురా కావ్య అంతే అంటూ ఎప్పుడు బయలుదేరావో ఏమో భోజనం చేద్దోరు అని అక్కడి నుండి కావ్యని ప్రేమతో తీసుకెళ్ళింది మీనాక్షి. చూసినావా శారద, మీనాక్షిది ఎంత మంచి గుణం. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మన ఇద్దరి బిడ్డలను సమానంగా చూడు అన్నాడు ప్రభాకర్. చెమర్చిన కళ్ళతో కావ్య మీనాక్షిల వైపు చూసి దగ్గరగా రమ్మని సైగ చేసింది శారద. ఇద్దరిని దగ్గరికి తీసుకుని తన 2 చేతులతో అత్తుకుంది. అందరూ భోజనాలు కలిసి చేస్తున్నారు నవ్వుతూ. కొసరి కొసరి కావ్యకి అన్నం వడ్డిస్తున్న మీనాక్షి వైపు చూసి తిరిగి కళ్ళు తుడుచుకుంటూ ప్రభాకర్ కళ్ళల్లోకి చూసి పశ్చాత్తాపంతో నువ్వు చెప్పేది నిజం అట్లాగే అన్నట్టు తల ఊపింది శారద. కావ్యని మీనాక్షిని సమానంగా చూసుకుంటా సంతోషంగా ఉంది శారద. కొన్ని నెలల తర్వాత గర్భవతి అయిన మీనాక్షిని అపురూపంగా చూసుకుని పురుడు పోసి పండంటి మనవడికి అమ్మమ్మ అయ్యాననే సంతోషంతో ఉంది శారద. భార్యలో వచ్చిన మార్పుతో ప్రభాకర్ ఆ కుటుంబము సుఖ సంతోషాలతో ఉన్నారు.